నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామ సభలో గందరగోళం. తమకు పథకాలు అందడం లేదని గ్రామస్తుల ఆందోళన. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం. సూపర్ సోనిక్ క్షిపణుల విజయవంతంగా ప్రయోగించిన డిఆర్డీఓ. గన్నవరంలో లోకేష్ బర్త్డే వేడుకలు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ. హైదరాబాద్లో పడిపోయిన రియల్ ఎస్టేట్. 5 లక్షల యూనిట్ల నుంచి 4.70 లక్షల పడిపోయిన అమ్మకాలు. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో నిర్వహించి ప్రజాపాలన గ్రామ సభలో గందరగోళం నెలకొంది. తనకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని వికలాంగురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు అప్లికేషన్ ఇచ్చినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమలాంటి వాళ్లకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఖాళీ చేస్తున్నారు. అసలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఇల్లు రావాలి, రాకుండా చేశారు ఊరు పెద్ద మనుషులు అందరు కలిసి. ఏం చేయాలి? అందరికి చెప్పా కూడా, మీడియాలో కూడా ఇచ్చా కూడా. నేను ఆదుకునే వాళ్ళే లేరు అసలు. నాకు పాప కూడా వికలాంగుల పాప కూడా పుట్టింది. ఆ పాపని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా పెంచుకోవాలి, ఎట్లా చేయాలి? మాలాంటి వాళ్ళకి ఇల్లు ఇప్పిద్దామని లేదు అసలు. ఎక్కడికక్కడ తిరిగా నుంచి అవుతాయన్ని కలెక్టర్ ఆఫీస్ కూడా పెట్టాను మీరు అప్లికేషన్, మరి కోదాడ మున్సిపల్ ఆఫీస్ లో పెట్టే అప్లికేషన్, మరి సూర్యాపేట జిల్లాలో పెట్టే అప్లికేషన్, అవన్నీ నా కార్డు ఫోన్లు కూడా ఇప్పుడు తెచ్చాయన్ని చూపిద్దామని తెచ్చాయన్ని. అసలు ఓట్లు అయితే కావాలి, ఏ మాయ అయితే మమ్మల్ని అయితే ఆదుకునే వాళ్ళు లేరనమాట. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. 2024లో గృహ విక్రయాలు 5 లక్షల యూనిట్ల నుంచి 4.70 లక్షల యూనిట్లకు పడిపోయాయి. హైదరాబాద్లో అత్యధిక క్షీణత కనిపించింది. ఢిల్లీ, ఎన్సీఆర్, నవీ ముంబై నగరాల్లో మాత్రమే అమ్మకాలు పెరిగాయి. టాప్ 9 నగరాల్లో హౌసింగ్ సేల్స్ 9% క్షీణించి 4.7 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు, రుతుపవనాల కారణంగా కార్యకలాపాలు రెండొంతులు తగ్గడంతో 2024లో కొత్త సరఫరా 15% క్షీణించి 4.11 లక్షల యూనిట్లకు పడిపోయిందని ఎన్ఎస్ఆర్ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది. 2023లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 5.14 లక్షలు కాగా 2023లో లాంచ్ చేసిన యూనిట్ల సంఖ్య 4.81 లక్షలుగా ఉంది. 2024లో 9 నగరాలలో 2 నగరాల్లో మాత్రమే గృహాల అమ్మకాలు పెరిగినట్లు తన నివేదికలో తెలిపింది. నవీ ముంబై అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని, హైదరాబాద్ అత్యధిక క్షీణతను నమోదు చేసిందని వెల్లడించింది. 2024లో నవీ ముంబైలో గృహ విక్రయాలు 16% పెరిగి 33,870 యూనిట్లకు చేరుకున్నాయి. ఢిల్లీ, ఎన్సీఆర్లో గృహ విక్రయాలు 2024లో 5% పెరిగి 43,923 యూనిట్లకు చేరుకున్నట్లు స్పష్టం చేసింది. భారతదేశం స్వశక్తితో వ్యూహాత్మక ఆయుధాలను తయారు చేసుకుంటూ ఒక్కో అడుగు ముందుకేస్తోంది. ఈ క్రమంలో సూపర్ సోనిక్ క్షిపణుల అభివృద్ధిని చేయడంలో దృష్టి సారించింది. తద్వారా దేశ రక్షణ రంగం సరికొత్త మైలురాళ్లను చేరుకుంటుంది. తాజాగా డిఆర్డీఓ విభాగమైన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ దీర్ఘకాలిక సూపర్ సోనిక్ కంబక్షన్ ర్యాండ్ జెట్ ఇంజన్ను విజయవంతంగా టెస్ట్ చేసింది. 120 సెకండ్ల పాటు గ్రౌండ్ టెస్ట్ జరిపినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. హైపర్ సోనిక్ క్షిపణులు ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. అంటే ఇవి మాక్ 5 కంటే వేగంగా దూసుకుపోతాయి. డిఆర్డీఓ చేపట్టిన ప్రయోగం విజయవంతం కావడం పట్ల చైర్మన్ డాక్టర్ వి సమీర్ కామత్ ఇతర బృందాన్ని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.
తరువాతి తరం హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో ప్రస్తుతం విజయవంతం అయిన ప్రయోగం ఒక ముఖ్యమైన దశ అని చెప్పారు. అమెరికా, రష్యా, చైనా, భారతదేశం హైపర్సోనిక్ టెక్నాలజీపై పనిచేస్తున్న దేశాలలో ఉన్నాయని, ఈ సాంకేతికకు కీలకం స్క్రామ్జెట్ ఇంజిన్లతో ఉందని తెలిపారు. హైపర్సోనిక్ క్షిపణులు 5,400 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఇవి ధ్వని వేగం కంటే 5 రెట్లు ఎక్కువ. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో మరో అడుగు ముందుకేసినట్లయింది. భారతదేశం హైపర్సోనిక్ క్షిపణులను అభివృద్ధి చేయడంలో వేగంగా ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో భారత్ సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ వంటి దేశాలకు పెద్ద సవాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్షిపణులను అత్యంత అధునాతన వాయు రక్షణ వ్యవస్థలతో ట్రాక్ చేయడం, అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. ముఖ్యంగా భారతదేశం ఒకప్పుడు పొరపాటున బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని పాకిస్తాన్ వైపు ప్రయోగించింది. ఆ సమయంలో ఇస్లామాబాద్ దానిని ట్రాక్ చేయలేకపోయింది. హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధి చాలా సవాళ్లతో కూడుకున్నది. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వీటి ప్రత్యేకత. హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు స్క్రామ్జెట్ ఇంజిన్లను ఉపయోగించుకుని తమ ప్రయాణ మార్గమంతటా హైపర్సోనిక్ వేగాన్ని ప్రదర్శిస్తాయి. ఈ ఇంజిన్లు లోనికి వచ్చే గాలిని సంపీడనానికి గురిచేసి ఇంధనంతో మిశ్రమం చేస్తాయి. ఆ తర్వాత చెలరేగే ప్రజ్వలనంతో సూపర్సోనిక్ వేగం సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ జిల్లా ఎనికెపాడులో కలెక్టర్ లక్ష్మీషా పర్యటించారు. గ్రామంలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పీఎం సూర్యఘర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రారంభించాలని కలెక్టర్ తెలిపారు. ఈ పథకం ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫ్రీ కాస్ట్తో లబ్ధి చేకూరుతుందన్నారు. విద్యుత్ శక్తి లేకుండా సూర్యరశ్మి, సోలార్ ద్వారా పవర్ ఉత్పత్తి చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. దీనికోసం ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో 60,000 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు వివరించారు. సంవత్సరానికి జిల్లాలో 2 లక్షల కుటుంబాలకు టార్గెట్ పెట్టుకున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పథకంలో 78,000 రూపాయల వరకు ఫ్రీ సబ్సిడీ ఉంటుందన్నారు. కృష్ణా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రోడ్ల మండలం ఎనికేపాడు గ్రామవాసిని. మాకు ఈ సోలార్ శక్తి పెట్టుకుని పీఎం గారు కిసాన్ కింద మేము పెట్టుకోవాలని చూసామండి. నా లైన్మెన్ గారిని సంప్రదించాము. సచివాలయంకి వెళ్ళి పేరు నమోదు చేసుకున్నాం. తర్వాత లైన్మెన్ గారికి మేము ఆధార్ కార్డును కరెంట్ బిల్ ఇచ్చి 3 కిలోవాట్స్కి ఆన్లైన్లో అంతా చెప్పించామండి. తర్వాత సోలార్ నుంచి సిద్ధార్థ గారు అని ఒక ఆయన వచ్చారు. వచ్చి బ్యాంక్ ఎస్బీఐ ఎన్కేపాడు బ్రాంచ్ మేనేజర్ గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడి 1,80,000 లోన్ గ్రాంట్ చేశారు. మేనేజర్ గారు ఒక 20,000 డిపాజిట్ చేయమన్నారు. ఒక 20,000 డిపాజిట్ చేసిన తర్వాత రెండో రోజున మాకు సోలార్ ప్లాంట్ 3 కిలోవాట్స్కి బిగించారండి మా రూమ్ పైన. నిన్న వచ్చి మీటర్ కూడా బిగించారు. సోలార్ కంటిన్యూ అవుతుందండి. దానివల్ల మాకు విద్యుత్ పొదుపు మేము కట్టే బిల్లు కొంచెం తగ్గుతుంది. మేము కూడా రేపు గవర్నమెంట్కి మేము విద్యుత్ కూడా అమ్మే పొజిషన్లో మేము ఉన్నామండి. అలాగే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పీఎం సూర్యఘర్ కార్యక్రమం మన జిల్లాలో అలాగే మన స్టేట్లో చాలా పెద్ద ఎత్తున చేయాలని మన స్టేట్ గవర్నమెంట్ కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏసీ ఇవ్వాలని ప్రోగ్రామ్ వచ్చింది. సో దాని భాగంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో మనం ఒక యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పీఎం సూర్యఘర్ కార్యక్రమంలో ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్ ఇన్స్టాల్ చేసుకుంటూ సో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. అలాగే ఫాజిల్ ఫ్యూయల్ నుంచి వచ్చే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ తగ్గాలని నినాదంతో ముందుకు వెళ్తున్నాము. ఇప్పటికే మన జిల్లాలో దాదాపుగా 60,000 మంది రిజిస్టర్ అయి ఉన్నారు. మనం ఒక 2 లక్షల టార్గెట్ పెట్టుకున్నాం ఈ సంవత్సరానికి. సో ఖచ్చితంగా ఇది మన అధికారులందరూ అలాగే ప్రతి ఒక్క బెనిఫిషరీ సహకారంతో మనము రీచ్ అవుతాం అనుకుంటున్నాము. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సోలార్ లైట్ నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టైప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో ఆ లోన్ కూడా IBM లాగా అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి 300 ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో 33 లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం శాచురేషన్ మోడ్లో చేస్తే సో జిల్లాలో ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గన్నవరంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో లోకేష్ బర్త్డే వేడుకలకు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే పార్టీ శ్రేణులకు పంపారు. లోకేష్ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జీవితకాలం సభ్యత్వం నమోదు చేసుకున్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదులో మొదటి స్థానం నిలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకంలాగా యువగలం ముందు యువగలం తర్వాత అన్నట్లు నారా లోకేష్ పాదయాత్ర సాగిందని గుర్తు చేశారు. 1000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్న నాయకుడు లోకేష్ అన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ప్రజలకి సేవ చేయాలి, మంచి సేవ చేయాలని కోరుకుంటూ ఆయనకి మంచి విషెస్ తెలియజేస్తూ హ్యాపీ బర్త్డే లోకేష్. ఇంట్లో లేకుండా దావోస్లో పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్లో పర్యటన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే. అలాగే లోకేష్ బాబు 226 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యాక్సెప్టెన్స్ తెచ్చుకుని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న సమస్యలు కానీ, గ్రామాల్లో ఉన్న సమస్యలు కానీ, పట్టణాల్లో ఉన్న సమస్యలు కానీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ భేదం లేకుండా 2 కిలోమీటర్ల పాదయాత్ర చేసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చరిత్రను ఎలా అభివర్ణిస్తామో లోకేష్ బాబు పాదయాత్రకు ముందు, లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత ఎంతో పరిణితి రాష్ట్ర ప్రజలు గమనించే పరిస్థితి. యువగళంతో ప్రజలతో మమేకమై 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని యువగళంలో ప్రతి ఊరు వాడ చెప్పినట్టే దానికి అనుగుణంగా గత 7 మాసాలుగా ఈ రాష్ట్ర మంత్రిగా విద్యాశాఖ ఐటీ చూస్తా తన శాఖలకు సంబంధం లేకపోయినా తను ఇచ్చిన మాటను నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా, పరిశ్రమలు తీసుకొస్తున్న లక్ష్యంగా, అలాగే ఐటీ కంపెనీలు కానీ డేటా సెంటర్లు కానీ తెస్తున్న లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి మీ అందరూ చూసింది. మొన్న అక్టోబర్లో అమెరికా వెళ్ళినప్పుడు కూడా దాదాపు అట్లాంటాలో ఒక్క ప్రోగ్రాం తప్ప ఎన్టీ రామారావు గారి రామస్వగ్రహం ఆవిష్కరణకు వచ్చారు తప్ప మిగతా అన్ని రోజులు కేవలం పారిశ్రామికవేత్తలో సమావేశమై ఇవాళ రిజల్ట్స్కి వచ్చే పరిస్థితి. టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కానీ, రిలయన్స్ కంపెనీ కానీ, అలాగే సిబిఆర్ఈతో కానీ ఇలా ప్రముఖమైన కంపెనీలు చెప్తుంది. ఇప్పుడు దావోస్ అయితే గత 4 రోజుల నుంచి చూస్తున్న పరిస్థితి. నిత్యం ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రి గారు కొన్ని కంపెనీలతో కలిసి విడిగా లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ నిలబెడటానికి నిరంతరం కష్టపడి పనిచేయాల్సిన అవసరం. మాటలు అందరూ చెప్తారు, మాట అందరూ ఇస్తారు, కానీ దాన్ని కట్టుబడి పనిచేయాలంటే చాలా కష్టపడి పనిచేయాలి, ఇష్టపడి పనిచేయాలి. అది నారా లోకేష్ బాబు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బాచుపల్లి మండల పరిధిలోని నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో శివభక్తులు ఆందోళనకు దిగారు. సేవగిరి పుణ్యక్షేత్రం బంజారా కమ్యూనిటీ హాల్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆలయం వద్ద గత 4-5 రోజులుగా పీఠం ఏర్పాటు చేసుకుని ఉంటున్నా మంచినీరు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత హనుమంత్ రెడ్డిని కలిసిన శివభక్తులు వినతిపత్రం అందజేశారు. బంజారా ఐక్యత, జై శివలాల్, జై జై శివలాల్, జై శివలాల్, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. आज है ना निजामपेट म्युनिसिपल कॉर्पोरेशन मेडचल मल्काजगिरी जिल्ला में निजामपेट गटाप चदकोण सेवागिरी पुण्यक्षेत्र चदकोण आज आपण चदकोण उम्मडी महबूबनगर जिल्ला चदकोण మొత్తం గవర్నమెంట్ గా చదకోణ గోర్ भाई मार भाई बंजारा प्रियమైన నాయకులు మొత్తం भी आज ना शिवमाला घर मिले अपने शिवलाल महाराज गुड़ी के से मत भी आज से 3-4 गाड़ी येतात बसा करायचं येतात पीठा येतात रहायचं. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల పరిధిలోని చాకలి గుడిసెలు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ప్రజలు తమ సమస్యల గురించి అధికారులకు వివరించారు. తమకు ప్రభుత్వ పథకాలు వర్తింపచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సమ్మయ్య, ఏఓ ప్రియదర్శిని, ఏఈఓ జైపాల్, టీఏ ప్రభాకర్, గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీలత, అంగన్వాడీ టీచర్ మంజుల, వంగూర్ మండల్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మొగులి రవికుమార్, తోట అరవింద్ కుమార్,
పసుపులేటి నాగరాజు, మొగిలి సైదులు, సత్యనారాయణ, వీరయ్య, మధారు, జగదీశ్వర్, నిరంజన్, పర్వతాలు, పసుపులేటి శ్రీను, చిన్న వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రేషన్ కార్డులు రానివారు నిరాశ చెందొద్దన్న ఆయన ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని వెల్లడించారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్న ఆయన ప్రజలకు సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతేకాని ప్రతిపక్షాల మాటలు విని ఆగమవద్దన్నారు. రుణమాఫీ కాని వారికి మార్చి నెలలో పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ముంబై అధేరి కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 2018లో నమోదైన చెక్ బౌన్స్ కేసులో ముంబైలోని అంధేరి మెజిస్ట్రేట్స్ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చెక్ బౌన్స్ కేసులో రామ్ గోపాల్ వర్మ దోషిగా తేలడంతో అతనికి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. ఈ మేరకు వర్మ అరెస్టు కోసం కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదుదారుడికి 3 నెలల్లోగా 3,72,000 పరిహారం చెల్లించాలని, లేదంటే అదనంగా మరో 3 నెలలు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించింది. 2018లో మహేష్ చంద్ర మిశ్రా ద్వారా శ్రీ అనే సంస్థ వర్మ కంపెనీపై చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్లో పర్యటించారు. నగరంలోని మోండా మార్కెట్, రామ్గోపాల్పేట, బేగంపేట డివిజన్లోని ఫుట్పాత్ వ్యాపారులతో సమావేశమయ్యారు. నిర్దేశించిన స్థలంలోనే వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్కు ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వ్యాపారం చేసుకోవాలన్నారు. ట్రాఫిక్కు ఇబ్బందులు కల్పిస్తే చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. इधर भी ट्रैफिक जाम नहीं होना, वो पूरा जिम्मेदारी आपका ही रहता है. ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయితే దానికి జిమ్మేదారి అంతా మీరే. మీరు ఇష్టపడి పెడితేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది, లేకపోతే ఎందుకైతే. కాబట్టి మీరు ఒక పక్కన పెట్టుకొని ఇబ్బంది చేయదు. एक जना आगे आया बोल के दूसरा भी आगे आया అట్లా చేయదు. ఒకళ్ళు వచ్చారు కదా కాబట్టి నేను కూడా ముందుకు పోతా. నేనేమంటున్నా, ఒకళ్ళు వస్తే ఇంకోళ్ళు ముందుకు పోతే లాస్ట్కి వస్తే మీ కడుపు మీద పడుతుంది. మీరు ఆ ముందుకు వచ్చిరనుకో మేము తప్పనిసరి రూప్ చేయాల్సి వస్తుంది సార్. వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయాల్సి వస్తుంది సార్. क्या है बोलो तो 30, 35, 40 साल से कोई धंधा कर रहे, वो लोग कर लो. बीच में मनमाने दूसरे लोग आके बाहर से, वो लोग भी यहाँ पर धंधा कर रहे. दूसरे चंद लोग क्या है बोले तो आपके पास किराए ले रहे, ये जगह मेरा है किराए दे रहे बोल के. वैसे वालों के एंटरटेन नहीं करते. जो बैठा उसका है, वो जो बैठा वहाँ पर किराए किसको भी नहीं देना. आपका ऐसा है, कोई भी रहे तो तकलीफ रहे तो हमारे को ఇట్లా వేరే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయకండి. ఉన్నోళ్ళు ఎందుకంటే పొద్దుటి నుంచి 9 గంటలకు వచ్చి రాత్రి 11 గంటల దాకా మీరు ఏదో దందా చేసుకుంటే ఎవరిలో పైసలు ఇచ్చుడేంది, అవసరం లేని సబ్జెక్ట్ అది. కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రూల్స్ ప్రకారం మీరు కొంత ప్రజలకు ఇబ్బంది లేకుండా మీకు ఇచ్చినటువంటి ప్లేస్లో మీరు కూర్చుంటే ఎవరికి అబ్జెక్షన్ లేదు. అవి మన్మానే రోడ్ पे आए तो वो लोग एक्शन लेते, అది మీరు పరిగణలోకి తీసుకుంటారు. आप लोग सबसे गुजारिश है, मैं अंदर की रिक्वेस्ट చేసేది ఒకటే, आप फुटपाथ में जितना जहाँ तक रखे इससे पहले वैसा रखो. और इसमें एक जना आ गया बोल के बाजू वाला भी आ गया, उसको देख के दूसरा बाकी आ गया. अभी आने जाने वालों को तकलीफ होता है. कोई कार जाने का, मोटरसाइकिल जाने का, उनको भी दिक्कत होता है. तो अभी ये लोगों उनका ड्यूटी करना पड़ेगा. तो आप लोगों से फिर एक बार मैं रिक्वेस्ट करता हूँ, मैं अंदर కూడా చెప్తుంది ఒకటి, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని కౌసల్యదేవిపల్లిలో నిర్వహించిన గ్రామసభ రసాభాసకు దారితీసింది. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇల్లు అర్హులకు కాకుండా కాంగ్రెస్ నేతలకు ఇచ్చారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు రాసిచ్చిన పేపర్లను అధికారులు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వ పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేను రానా
అపోజిట్ పార్టీ మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల పరిధిలోని కౌసల్యదేవిపల్లిలో నిర్వహించిన గ్రామసభ రసాభాసకు దారితీసింది. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఇందిరమ్మ ఇల్లు అర్హులకు కాకుండా కాంగ్రెస్ నేతలు ఇచ్చారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు రాసిచ్చిన పేపర్లను అధికారులు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వ పథకాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేను రానా అపోజిట్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో జరిగిన ప్రజాపాలన గ్రామసభలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందకపోవడంతో కాంగ్రెస్ నేతల్ని బీజేపీ శ్రేణులు నిలదీశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాలు ఇవ్వనప్పుడు తమకు సభ ఎందుకని గ్రామస్తులు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి దిష్టిబొమ్మను సొంత పార్టీ నేతలే దగ్ధం చేశారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలు మహిపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు చేరుకున్న పోలీసులు కాంగ్రెస్ నేతల్ని అరెస్టు చేశారు. రాజకీయాలు శత్రువులను మిత్రులుగా చేస్తాయి, మిత్రులను శత్రువులుగా చేస్తాయి, కుటుంబ సభ్యులను విడదీస్తాయి. దుబ్బాకలో ఇదే జరిగింది. గత మున్సిపల్ ఎన్నికల్లో 2-3వ వార్డుల్లో అన్నా చెల్లెలు పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా అన్న మల్లారెడ్డి పోటీ చేయగా టీఆర్ఎస్ నుంచి చెల్లి లక్ష్మీదేవి పోటీ చేసింది. ఇరువురు పక్కపక్క వార్డులో ఉన్నప్పటికీ అభివృద్ధి విషయంలో ఘర్షణ జరగడంలో ఇద్దరి మధ్య వైరం మొదలైంది. వీరి మధ్య కోపం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే స్థాయికి వెళ్ళింది. అయితే 5 ఏళ్ల తర్వాత కలుసుకున్న అన్నా చెల్లెలు భావోద్వేగానికి లోనయ్యారు. చివరి మున్సిపల్ సమావేశంలో అన్నా చెల్లెలను తోటి కౌన్సిలర్లు కలిపారు. వనపర్తి జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు.
కిల్లాఘనపూర్ మండల పరిధిలోని సల్కెలపూర్లో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న ఆయన గ్రామ ప్రజలతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామన్నారు. రేపటితోనే ఏమీ అయిపోయలేదన్న ఆయన ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గారు, ఆర్డీఓ గారు గ్రామ సభలు పెట్టి ఈ గ్రామ సభలో లబ్ధిదారులను ఎంపిక చేయాలనే ఉద్దేశంతో మన సల్కెలాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామ సభ. హైదరాబాద్లో చలి తీవ్రత పెరిగింది. ఉదయం ఉప్పల్ చౌరస్తాలో పొగమంచు కమ్ముకుంది. ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. కాగా రానున్న వారం రోజుల పాటు పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని శానిటేషన్ షాప్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాప్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండటంతో గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు ₹1 కోటి వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యాజమాని తెలిపారు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని ఆయన కోరారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన నాక్ ఆడాడు. 133 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రత్యర్థి బౌలర్లను శర్మ ఊచకోత కోశాడు. అతడిని ఆపడం ఇంగ్లాండ్ బౌలర్ల తరం కాలేదు. అభిషేక్ శర్మ క్రీజులోకి వచ్చిన సమయం నుంచి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా 6లు, 4లతో భారత్ స్కోర్ను పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అతను కేవలం 20 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 34 బంతుల్లో 79 పరుగులు చేశాడు. అతను తన ఇన్నింగ్స్లో 5 4లు, 8 6లు బాదాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కూచిపూడి గ్రామ సభలో గందరగోళం. తమకు పథకాలు అందడం లేదని గ్రామస్తుల ఆందోళన. భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం. సూపర్ సోనిక్ క్షిపణుల విజయవంతంగా ప్రయోగించిన డిఆర్డీఓ. గన్నవరంలో లోకేష్ బర్త్డే వేడుకలు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ.
హైదరాబాద్లో పడిపోయిన రియల్ ఎస్టేట్ 5 లక్షల యూనిట్ల నుంచి 4.70 లక్షల పడిపోయిన అమ్మకాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 న్యూస్.